తీసుకున్నారు సార్ మీరు బాగుంది నేను కూడా మీతో పాటు కలిసి పని చేస్తాను వాళ్ళంతా మాతో పాటు వస్తున్నారు వాళ్ళని తీసుకొని నేను ఎట్లయితే గెలిచినో వాళ్ళకి ఆ ధైర్యం చెప్పుకుంటా ఆడబిడ్డలు చాలా మంది బిజినెస్లోకి వస్తున్నారు ఇండ్లలో వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోకుండా కూడా ఏదో కసి పెట్టుకొని వస్తున్నారు ఇక్కడికి వాళ్ళందరికీ ధైర్యం చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాం ఇది ధర్మబద్ధమైన బిజినెస్ సార్ నేను మీకు మళ్ళీ చెప్తున్నా ఎందుకు ఇన్నిసార్లు సైలెంట్గా ఉండండి సార్ జర నవ్వుకుంటున్నాను సార్ ఎందుకు చెప్పిన అంటే ఇది అర్థమైతే లైఫే మారుతుంది ఇప్పుడు మీరు చెప్పండి సార్ నా జీవితం మారినట్లేదు 360 డిగ్రీలు చేంజ్ అయింది కంప్లీట్గా 24 లక్షలు పట్టినే ఉంటే ఈరోజు నేను భూమి మీద ఉన్నట్టు కూడా కాదు దట్ వాజ్ మై లైఫ్ అక్కడి నుంచి కంప్లీట్గా ఈ బిజినెస్ను ఎట్లా అంటే ఒక యజ్ఞం చేసినట్టు చేస్తాను ఇప్పటి కూడా నేను అమ్మ నాన్నకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నేను ఈ బిజినెస్కి అంత రెస్పెక్ట్ ఇస్తాను నా దృష్టిలో ఇది ఒక బిజినెస్ కాదు ఒక యజ్ఞం చాలా మంది పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను నేను 16 మందికి 1,00,000 పైన వస్తుంది ఇప్పుడు నా టీంలో 18 కార్లు వచ్చినాయి ఆ 16 మందిలో 3 ఇళ్ళు తీసుకున్నారు నాది కలిపితే 3 ఇళ్ళు ఇప్పటికి నెక్స్ట్ డిసెంబర్ కల్లా ఇంకొక 5-6 హౌసెస్ వస్తాయి దాని తర్వాత ఇంకొక 60-70 కార్లు వస్తాయి ఎన్ని కార్లు వస్తాయి కాబట్టి చెప్పట్లా కారు కొన్నారు అంటే లైఫ్ ఎంతో కొంత ఫ్లెక్సిబుల్ అయింది అంటే మంచిగా పర్లేదు అనుకున్నప్పుడే కొంటారా అప్పులు ఉన్నప్పుడు కారు కొంటారా కొంచెం బయట పడ్డాక నేను కూడా అందరూ బయట పడ్డాకనే కొన్నా అంటే ఈ 16 మంది అప్పులకి వెళ్ళి బయట పడ్డట్టేనా ఈ బిజినెస్ లేకపోతే వాళ్ళలో చాలామంది నాలక్కనే ఉండేటోళ్ళు కాదు భూమి మీద అట్లాంటి వాళ్ళే వచ్చారు నిలబడ్డరు మా టీంలో ఒక మేడం చెప్తుంది ఏ బిజినెస్లోనైనా గెలవాలంటే అప్పు అయినా ఉండాలి నొప్పి అయినా ఉండాలి నాకు అప్పు ఉంది అది పెట్టిన నొప్పి కూడా ఉంది జనాలు అన్న మాటలు చెవులాలు ఉన్నాయి బాత్రూమ్ కడిగేది అమ్ముతావంట కదా నువ్వు మా ఊళ్ళో ఏమంటారు ఫోన్ చేసి పిలిస్తే వచ్చి కడిగిపోతావా అని చెప్పేది నాకు స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు జనాలు అన్న మాటలన్నింటినీ 1 by 1 పేపర్ మీద నోట్ చేసుకున్నట్టు మైండ్లో పెట్టుకున్నా నన్ను ఈ మాట అన్నావు కదా నీ ఇంటి ముందర కారు వేసుకొని వస్తారు రేపు ఎట్లుండో చూద్దాం అని చెప్పి మనసులో అనుకొని నిలబడితే మళ్ళీ ఉట్టేది లేదు సార్ నేను మళ్ళీ చెప్తున్నా ఇంకోసారి ఉట్టేది లేదు మనం ఈయన చూసి ఆయన చూసి విజిల్ కొట్టుడు ఆయన చూసి వీని చూసి సెల్ఫీలు దిగుడు వీళ్ళతోటి కంపేర్ చేసుకొని పక్కకు పెట్టి నేను కూడా ఏమన్నా చేయాలి అనే పట్టుకో నువ్వు గెలవకుండా దేవుడు కూడా ఆపు సార్ నువ్వు కారణాలు ఏమని చెప్తా చెప్పు నాకు నా రాత మంచిగా లేదు నా పూత మంచిగా లేదు నాకు ఇంట్లో దర్వాజ దొడ్డు ఉంది పిల్లలు వెళ్ళిపోయింది కిటికీ ఇట్లుంది కాబట్టి నాకు ఇట్లా అయింది ఈ వాస్తులు బాగలేవు ఉంగరాలు ఊసిపోయినాయి ఈ రేఖలు బాగలేవు అవన్నీ చెప్పకుండా నేను గెలవాలి గెలిచినాక చచ్చిపోవాలి ఇది ఒక్క డిసైడ్గా చిరంజీవికి పవన్ కళ్యాణ్కి పెద్ద తేడా ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టిండు పోటీ చేసిండు ఓడిపోయిండు తీసుకుపోయి కాంగ్రెస్లో కలిసిండు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిండు ఓడిపోయిండు నిలబడ్డాడు ఓడిపోయిండు నిలబడ్డాడు సీఎం అయ్యిండు ఏ సార్ నో ఎవరు సార్ పవన్ కళ్యాణ్కి కష్టాలు తప్పనప్పుడు మనకు తప్పాయి ఖచ్చితంగా 100% తప్పాయి మనకెట తప్పుతాయి చెప్పు కేసీఆర్ లాంటి వాళ్ళకే తప్పలే జగన్మోహన్ రెడ్డికే తప్పలే రాజశేఖర రెడ్డి కొడుక ఇట్లా లటుక్కున్న సీట్ ఇస్తే పుట్టుక్కున్న సీఎం చేయాలి చేసిరా 3,500 కిలోమీటర్లు తిరిగిండు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు మొత్తం రాజుబిడ్డ ఆయన కాళ్ళు మొత్తం బొబ్బలు కడితే తీసి నెత్తి మీద పెట్టుకున్నారు అప్పుడు జనాలు సార్ నో పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ బాబుని అయితే ఎంత ఘోరంగా తిప్పింది జనాలు ఇప్పుడు ఎట్లా మారింది లోకేష్ అట్లా మనము మన బిజినెస్కి తగ్గట్టు మౌళ్ళు అయితేందుకు ప్రయత్నం చేయాలి అది మాత్రమే మన చేతిలో ఉంది నా మాట తీరు ఇట్లా ఉండేది కాదు సార్ ఇంతకుముందు కొంచెం కటువుగా ఉండేది జనం ఏం చేస్తామన్నా ఇలా వచ్చిరా ఇట్లా మాట్లాడితే వస్తారా ఒక గవర్నమెంట్ టీచర్ వచ్చి కూర్చుంది అనుకో ఏం శాలరీ మేడం ఇది 50,000 శాలరీ